I will pray and then we can start it. Yes. Okay. Pray. Thank you, Heavenly Father, for your grace and mercy. Thank you for this time to fellowship together. Thank you for this opportunity to feed on your word. Please, Heavenly Father, have mercy. Bless us with your supernatural grace and favor. Bless the message to nourish our bodies in Christ Jesus. And help us to walk boldly in righteousness and with courage and with hope as we trust in you and overcome and conquer. Because we are more than conquerors in Christ. We thank you. Hallelujah, hallelujah, and amen. All right, man. Let's get it. All right. Hello, hello. We are going to start in Romans 8:26 through 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 28వ వచనం వరకు చదువుకుందాం. మైక్లో చదువు. All right. Thank you very much. Yes, brother. So you see that the Spirit prays according to God's will. The Spirit prays according to God's will. Sometimes we pray according to our will, but the Spirit prays according to God's will, so that everything works together for our good. సరే, మనం చదివినటువంటి మాటలో మనకి తెలుస్తున్నటువంటి వాక్యము, మనం విన్నటువంటి మాట ఏంటంటే ఆత్మ ఎలాగూ ప్రార్థించాలో నేర్పుతుందంట. అలాగే ఆత్మ దేవుని చిత్త ప్రకారముగానే ప్రార్థన చేస్తుందంట. చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆలోచనతో మనది జరగాలి అనే ఇదితో చేస్తాం, కానీ ఆత్మతో ప్రార్థన చేస్తే గనక ఎలా చేస్తామంట? దేవుని చిత్త ప్రకారం చేస్తాం. Yes, praise the Lord. So God has a plan. God has a plan. We should probably seek him for that plan. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది. ప్రతి మనిషి ఎడల, ప్రతి మానవుని ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. Yes, brother. Yes. Amen. So let us start in Jeremiah 29:11 through 13. ఓకే. ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదివి. మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలానికి మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ఇదే యెహోవా వాక్కు. వీరు నాకు మొరపెట్టుదరేమో, వీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేమో, నేను మీ మనవి ఆలకించును. వీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, వీరు నన్ను కనుగొందురు. Amen. So, in those days we will pray to him and we will find him if we look for him wholeheartedly. Yes, and he has a plan,
and a hope for us. Let us read Psalm 34:10. 34వ కీర్తన 10వ వచనాన్ని కూడా చదవండి. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు నేటిగానే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమైనా పొదువై ఉండును. ఆమేన్. Yes. So those who seek God lack nothing. They lack no good thing. And he has a future and a hope planned for us. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి మాట, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఏమీ పోయి ఉండదు. అంటే మనిషి బ్రతకడానికి ఏదైతే అవసరమో, అనవసరమైనవి కాదు, ఏదైతే అవసరమో అది పొదువై ఉండదు. ఎస్ బ్రదర్. See the benefits of seeking God. దేవునిని వెతకడం ద్వారా మనకి కలిసి వచ్చేటటువంటి విషయాలు, మనం పొందుకునేటటువంటి మేలులు ఏమున్నాయో చూద్దాం. Now, when we are in his presence, let us receive this wisdom and this grace. Let's go to Psalm 16:11. 16వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. 16వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. దేవుని కృపలో, దేవుని దయలో ఉంటున్నటువంటి మనము ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఆమేన్. సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఆమేన్. Yes, praise the Lord. And let us read Proverbs 3:5 and 6. అలాగే సామెతల 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటినీ ఆయన ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలు సరళం చేయును. ఆమేన్. Praise the Lord. Praise the Lord. That's wonderful. Now, let's take a look at we're going to look at 3 sets of scriptures here. And what this is about is how we need to wait and listen to God's instructions. So, let us, when we pray, wait, listen to God. Let us listen to God when we meet together as well. చదవబడినటువంటి ఈ 4 వచనాల్లో కూడా, ఈ 3 రిఫరెన్స్లలో కూడా మనము తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, అసలు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మనము కొంత సమయము వెయిట్ చేయాలని, ఆగాలని అనేటటువంటి కొంత విషయం మనకి ఈ వచనాల ద్వారా అర్థమవుతుంది. Okay. Let us go to Psalms 81:11 through 16. 81వ కీర్తన 11-16 వచనాలు. 11 నుంచి 16. 81వ కీర్తన. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్టు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించితిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అడగదొక్కును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కారణములు అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొందరితో తృప్తిపరచును. ఆమేన్. Hallelujah. Amen. Now, let us go to Isaiah 30:15 through 18. యెషయా గ్రంథము 15-18 వచనాలు. ఇలాగ సెలవిచ్చుచున్నాను, మీరు
మీరు ఈ నమ్ముకుంటున్న సమ్మతింపు అట్లు కాదు మేము పడిపోవలసి వచ్చేను మేము పడిపోద్దండి గుర్రములను ఎక్కిపోయిన వంటినే కాగా మిమ్మును తరువారు వడిగలతో మీరు పర్వతము మీద నుండి కొయ్యవలను కొండ మీద నుండి చెండాములను అగువరకు ఒకటి గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు 5 గద్దింపునకు మీరు పారిపోదు. ఆమేన్. And last, I'd like to read Isaiah 48:17 through 19. యెషయా నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడనైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆమేన్. ఆమేన్. Yes. So, whose path, whose plan would you prefer? Your plans or God's plans? Ask yourself that in your heart. If you want to say it out loud, you can. It's up to you. ఇక్కడ మనం ఒక విషయాన్ని ధ్యానిద్దాం, ఒక విషయాన్ని గమనిద్దాం. I'm losing you, brother. Can you hear me? Signal problem I got. Oh, it's okay, brother. Okay. You can hear me? Yes, brother, I can hear. Okay. All right. So, with these 3 passages in Scripture, the one in Psalms 81, the one in Isaiah 30, and the one in Isaiah 48, I want to pause and talk about what's similar and ask you, the audience, what did you find similar in these 3 passages? What did you learn? యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో చదువుకున్నాం. అదే యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో చదువుకున్నాం. మళ్ళీ ఆ కీర్తనలు 81లో చదువుకున్నాం. ఈ మూడింట్లో కామన్ గా మీకు కనిపిస్తున్నది ఏంటో నేను అడగాలనుకుంటున్నాను. ఈ మూడింట్లో తరచుగా వచ్చినటువంటి ఆ యొక్క విషయం ఏంటో చెప్పగలరా? షీఈస్ రెస్పాండింగ్ దట్ గాడ్స్ ప్లాన్. ఇంకా నించుని చెప్పాలి. Beautiful. మూడు వాటిలో కూడా కామన్ గా ఉంది. They are in dilemma. Oh yeah. Take your time. We have time. This is a short message. We have time. Because we are slow learner, you gave us 3 scriptures at a time. No. And I know. they are I did that. I did that on purpose. I wanna slow down on. These scriptures are rich. I wanna slow down and chew them a little bit. So, and here some are keeping their fingers in one chapter and other finger in another scripture and some are keeping some papers there. A lot of work is going on here.
I'm sorry. The idea came to me as I was speaking, and I believed it was from God, so that's why we're doing it. Yeah, what was God standing? She's telling that if we obey to Him, then we can find what He is going to do for us. I love it. Yes. Good. Good. Ravni, ఇదోటి చెప్పు ఎతికించాలి. ఇదోటి చెప్పమ్మా, నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నానుగా ఇంగ్లీష్లో, నువ్వే చెప్తేటి నించోడు కావాలా? Two more people. మేడం నువ్వు నుంచి చెప్పు, ఇందా చెప్పింది. At least two more. Or more. Two or more. She's telling a summary. Moreover, she's a teacher. She's giving a summary. Three scriptures are telling that God's plans and purpose. The scriptures are displaying God's plan and purpose. Prasad. God's plan and purpose. I see. నువ్వు చెప్పేది ఆయనకి అర్థం కాదు, నేను చెప్తానుగా ఏదోటి. నువ్వు నించోవడం కావాలి, నాకు నించోవడానికి కూడా కావాలి రావుతారా? ఏదోటి చెప్పు. One more young star here. All right. What is telling that? Actually, I read that 3 pictures. I just heard about something about God's will and all, but I don't know how to find God's will. That is what his question. That's a good point. How do we then find God's will? Well, the good news is part of the message is about that today. His answer is making me fun. In 3 scriptures, I found God's will, but the question is, I don't know how to find God's will. That's the question. Well, let's take a deeper look at these 3 scriptures. Do you notice in both Psalms 81 and Isaiah 30, it talks about listening to God's instruction or awaiting God's instruction? కీర్తనలు 81లోని యెషయా 30లోని మనం చూసినటువంటి మాట మొత్తంగా ఏం చెప్తుందయ్యా అంటే, దేవుని వాక్యమును వినడం, లేదంటే దేవుని మాట కోసం ఎదురు చూడడం, ఇలాంటి విషయాలను అక్కడ మనం కనుక్కున్నట్టు మనం చూస్తాం. స్తంభానికి ఇటువైపు వచ్చేయండి అందరూ, మీరు కొంచెం ముందుకు జరగండి. స్తంభానికి ఇటువైపు వచ్చేయండి, మీరు కొంచెం ముందుకు జరగండి. And do you notice also in Isaiah 30 how it talks about quietness or being still before God is where your strength comes from? ఇంకా యెషయా 13లో కూడా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొద్ద వెతుకులాడడం, దేవుని దగ్గర అట్లాగా కనిపెట్టడం వల్ల కూడా మనకి నూతనమైనటువంటి బలము, నూతనమైన ధైర్యము వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఎస్ బ్రదర్. Yes, and you notice also in Isaiah 30 how it talks about resting in him. ఇంకా యెషయా గ్రంథము 30వ అధ్యాయం ఏదేం మాట్లాడుతుందంటే, ఆయనలో విశ్రాంతి తీసుకోవడం అనే విషయం కూడా చెప్తుంది మనకి. So it seems in order to be satisfied, as it says at the end of Isaiah 81, and in order to be confident and strong and saved in Isaiah 30, ఇక 30వ అధ్యాయం యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో
ఇంకా 31లో కూడా మనం చూస్తే అక్కడ దేవుడిచ్చినటువంటి నిబంధన కవనెంట్ అనేటటువంటి ఒక విషయాన్ని కూడా మనం మరలా గుర్తు తెచ్చుకునేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. అబ్రాహాముకి దేవుడు ఏవైతే వాగ్దానము చేశాడో, నీ సంతానాన్ని విస్తరిస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తాను అనేటటువంటి వాగ్దానము, ఒక చక్కని తీర్మానం, అవన్నీ ఇక్కడ కూడా మనకి కనిపిస్తా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఎస్ బ్రదర్. And in order to be led along the path you should follow, according to Isaiah 48, we should listen, or simply listen, to God's commands and follow them. I assume God would do the rest. Can we assume that? ఈ రెండు మాటలలో కూడా మనం చదువుకున్నది ఏంటంటే, అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మనము దేవుని మాట వినడం, విన్నదానిని పాటించడం. ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా అక్కడ కనబడుతున్నాయి. ఒకటి వినడం, వినిన దానిని పాటించడం. ఎస్ బ్రదర్. Didn't we just read that if we acknowledge all our ways before him, he will direct our paths? Sorry, brother, could you repeat it again? When in Proverbs 6, it said 3:6, it said that if we acknowledge our ways before God, he will direct our paths. And మనం ఈ సామెతల గ్రంథంలో చూసుకున్నాం కదా, ఆయన మన త్రోవలు ఎలాగుండాలో ఆయనే డైరెక్ట్ చేస్తాడు. ఎప్పుడంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉంటే మన యొక్క త్రోవలను ఆయనే నడిపిస్తాడు అనేటటువంటి మాటను మనందరం చదివాం కదా. And didn't it say in Psalms 34:10 that if we seek God, we will lack nothing, we will need nothing? అక్కడ అట్లాగా చూస్తా ఉంటే అలాగ దేవుణ్ణి వెతుకుట ద్వారా, దేవుని మీద ఆధారపడుట ద్వారా మనము ఏది కొదువుగా ఉండదని చెప్పేసి ఆ వచనం చెప్పట్లేదా, చెప్తుందా? ఎస్, ఇట్స్ టెల్లింగ్. Yes, and Psalm 16:11, didn't it say that God will teach us the path of life, and in his presence is the fullness of joy and pleasures? ఇంకా కీర్తనలు 16వ కీర్తనలో కూడా దేవుని యొక్క మార్గము మనకి సంతోషము, సమాధానాన్ని ఇస్తుందని, దేవుని మాట ఇవన్నీ చేయగలదని మనం చదువుకుంటున్నాం కదా. ఎస్. So it seems like we only need to stay near him and seek him to know God's will. Or there could be more. సో ఇక్కడ ప్రసాద్ అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఏంటంటే, మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయన మాట వినాలి. ఈ రెండింటి ద్వారా దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకునేటటువంటి మార్గం, దారి ఏర్పడుతుంది. ఎస్ బ్రదర్. So, brothers and sisters, let us wait, listen to God and his instructions when we're in his presence. దేవుని బిడ్డలారా, దేవునిలో సహోదరులారా, మళ్ళా చెప్తున్నాను, కొంతకాలము ఆగండి, వెయిట్ చేయండి. ఇంకా దేవుని చిత్తం ఏదైతే ఉందో దానిని తెలుసుకోవడానికి ఆయన మాట వినండి. ఏదో తొందరపడి ఏదో చేసేయాలని దేవుని ఉద్దేశం కాదు కానీ మీరు ఆయన మాట వినండి. ఆయన చిత్తం ఏదైతే ఉందో కనిపెట్టి చూడండి. అప్పుడు మీకు పూర్తి జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. ఎస్ బ్రదర్, దట్స్ గుడ్. Let us stop trying to strive on our own like a hungry lion, because God wants to be compassionate to us and satisfy us. మనమేదో మన యొక్క సొంత అవసరాల కోసం పాటుపడడం కాదు, దేవుడే వాటన్నింటినీ కలుగజేసి వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యము
కలిగిన వాడు కాబట్టి. ఎస్ ఆమేన్. We return to him and trust him. Simply that. Let's read Psalms 32, 8 through 10. 32వ కీర్తన 8 నుంచి 10వ వచనం వరకు చదవండి. 8 నుంచి 10వ వచనం వరకు. 32వ కీర్తన 8 నుంచి 10వ వచనం. నీకు ఆలోచన చెప్పేదను, బుద్ధి జ్ఞానములు లేని గుణము వలనైనను కంచెర గాడిద వలనైనను నీవు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వాడుతోను కళ్ళెముతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్ ఆమేన్. Amen. Trust that God will guide you, my friend. That is one way to know that God's will is being done, is when you're seeking him and trusting him to guide you and staying near him. Mm-hmm. ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట, దేవుని యందు నమ్మకం ఉంచితే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది చేయాలి, ఏ విధమైనటువంటి ఆలోచన విధానం నీ బ్రతుకులో ఉండాలి అనేటటువంటి దానిని దేవుడే తెలియజేస్తాడు. అయితే నీలో దేవుని యందు బలమైన నమ్మకం ఉండాలి. ఎస్ బ్రదర్, ఆమేన్ ఆమేన్. Yes. And what about when I want to fight and get it myself and strive in my own efforts and strategize and plan and work as hard as I possibly can? Does God take delight in that? What does God take delight in? ఇక్కడ నేను నా సొంత బలాన్ని ఉపయోగించి, నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, నాకున్నటువంటి సమస్త విధమైనటువంటి ఈ పలుకుబడిని ఉపయోగించి, లేదంటే నాకున్నటువంటి సమస్త విధమైనటువంటి స్థితిగతులను అన్నిటిని ఉపయోగించి ఏదైనా ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఎలాగోలాగా చేయాలి అని నేను అనుకుంటుంటే అందులో దేవుడు సంతోషిస్తాడా? గట్టిగా. They are telling no. Very smart group. మరి ఎందులో సంతోషిస్తాడంట? Yeah. Very good. Just straight no. I love it. So sometimes when we put in our efforts and it disappoints us, we have a broken heart. But here's the good news. Let us read Psalms 147 verses 3, then verses 10 through 11. 147వ కీర్తన 3వ వచనం, అదే విధంగా 10 నుంచి 11 వచనాలు. మొదటిగా 3వ వచనం చదవండి. 147వ కీర్తన 3వ వచనం. వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఆమేన్. 10 నుంచి 11. గుర్రముల బలములందు ఆయన సంతోషించుడు, నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించుడు. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృపను కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడనై ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Now, of course, this doesn't mean be lazy, obviously. This means we are going to work as if unto the Lord. We're going to honor him with our plans, with our purposes, and we're going to seek him diligently above seeking our desires. That was a lot. Sorry. ఇక్కడ మనం దేవుని మీద ఆధారపడి బ్రతకడం అన్నది ఎందుకయ్యా అంటే, మనకున్నటువంటివి ఏవో జరగాలని కాదు గాని, మనలో ఉన్నటువంటివి, మనం ఆశపడుతున్నవి దేవుని చిత్తమై ఉండాలని ఇక్కడ వెతకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆమేన్. All right. Praise the Lord. Now, we are still going to learn more about seeking his will, but life can be tough sometimes. And I want to make sure we go over how to strengthen yourself in the Lord as you wait for him. Because waiting for him can be encouraging sometimes. So let us learn about that.
ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కోవాలి అనే విషయంలో మొదటిగా చెప్పుకొచ్చింది ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన మాటను ఆలకించేవానిగా ఉండాలి. ఇంకాస్త లోతుగా వెళ్ళి తెలుసుకుంటుంటే ఆయన చిత్తాన్ని కనుక్కలో ఆయన ఆధారపడుతున్నప్పుడు చాలా సార్లు జీవితం అన్నది కాస్తంత బాధగా, భయంకరంగా, ఇబ్బందికరంగా ఉన్నది. అలాంటి సందర్భాలలో కూడా ఎలాగ ముందుకెళ్లాలో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎస్ బ్రదర్, ఇంట్రెస్టింగ్. So, let us learn how to encourage ourselves or strengthen ourselves in the Lord. Let's go to 1 Samuel 35-7. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 35వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. ఇది చూసారు. నాబాలు భార్య అయిన అబీగయిలు దావీదు కుటుంబాలను చెరలో కనుకోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము ఇచ్చినందున రాళ్ళ నుండి దావీదు చంపదని వారు చెప్పగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకులకు అబీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. ఆమేన్. Amen. So, David learned how to strengthen himself in the Lord. Yes? Let us look at an example of him doing that. Let us start in Psalms 27, and I want you all to tell me how you think he strengthens himself in the Lord. May I ask them to read Psalms 27, brother? Tell them that they are looking for ways to know how to encourage themselves in the Lord as they read. Yes, please. ఓకే అమ్మా, ఒకసారి మనం ఒక విషయాన్ని అయ్యగారికి చెప్దాం. ఏంటంటే మనము బలము పొందడానికి ప్రభువులో బలము పొందడానికి ఏ విధమైనటువంటి పనులు మనం తీసుకుంటా రావాలి? ఆత్మలో బలం పొందడానికి, మన ఈ యొక్క విశ్వాస యాత్రలో బలం పొందుకోవడానికి ఏ విధమైన పనులు చేయాలి? She's always interested to answer you. I don't know why she's liking to answer. That's fine. I love it. I love it. It's good. It's good. What she's telling that when I am weakened, I just needed a strength. If I read a Bible and sing some songs, I may be strengthened. Read a Bible and sing some songs and all. That's what her answer. Very good. Very good. Yeah. Yes. In fact, a lot of the Psalms are songs. So that works out. Very good. Wonderful. I love it. When he is weakened, he wanted to go and sit in a church. It means his thought is going to the Lord will strengthen. That's what his answer. It broke up. Could you repeat that? What answering is going to the presence of the Lord will strengthen me. It means he said that I will go to church,
and will simply wait there in a church. In that presence itself, I might be strengthened. ఒక నుంచి ప్రార్థన అని చెప్పాలి. What her answer is, when I am weakened, immediately I will kneel down before God and will pray. That's what her answer. Same here. Yes. Prayer will strengthen me. Yeah. Praise the Lord. Yes, that's what it means to walk by the Spirit. I love it. Praise the Lord. Let us read Psalms 27, and I want you all to tell me ways David strengthened himself in the Lord by what he said. 27వ కీర్తన వచనాన్ని ఇచ్చాడమ్మా అందులో. 27వ కీర్తన తీయండి, అందరూ తీయండమ్మా. 27వ కీర్తన చదువుదాం. అందులో దావీదు ఏ విధంగా బలం పొందాడో చూద్దాం. 27వ కీర్తన మొదటి. Is it starting from starting verse? The whole chapter? Is that okay? Sorry. Is that long in your translation? It might be long in your translation. 14 verses, just 14 verses. Yeah, just the 14 verses. I will read. అమ్మా 1 నుంచి 14 వచనాలు చదవండి. మైక్ లో చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళ్తును? నా శరీర మాంసము తిరుగుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు దొట్టులని కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుదును. యెహోవా యొక్క ఒక వరము అడిగి దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడిను. ఆయన గుడారంలో నేను ఉత్సాహమును చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా ముని ఆలకింపును. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవియ్యగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయం నీలో అనెను. నీ ముఖమును నాకు దాచుకును. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవు నా దేవా. నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధికుము. నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపికుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొరకు వారు నా మీదకు లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్ముకుని నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నిలుచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. Amen. So, here's the question. What are some things David said to help encourage himself? ఇక్కడ మీకు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ 27వ కీర్తనలో దావీదు బలము పొందుకోవడానికి, తనను తాను బలపరుచుకోవడానికి చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏమై ఉన్నాయి? కొన్ని విషయాలు ఏమై ఉన్నాయో 1, 2, 3గా చెప్పండి అమ్మా. ఎలాగూ ఆయన బలం పొందుకున్నాడట, ఎలాగూ ఆయన మరలా తిరిగి లేవగలుగుతున్నాడట.
ఆన్సర్ తెలుగులోనే నించుని చెప్పాలండి. Yes, she's telling that looking to him and praising him. These two things are helping David to be strengthened. Yes, beautiful. We see that at the very beginning in verse 1. He starts praising God. And also in verses 4 through 6, he talks about how beautiful it is to be in the presence of God and how he will sing praises to God. Very good, very good, very good. ఇంకా ఎవరు? ఇంకా ఏ విధంగా ఆయన బలం పొందుకుంటున్నాడు? Yes, she's quoting from 5th verse. David is being in the presence of the Lord. He's quoting from 5th verse. David is being in the presence of the Lord. So that's what David being strengthened. Yes, being in his presence, choosing to delight in his presence. Beautiful. Mwah. Very good. Wonderful, guys. I'm gonna ask. Yeah, there we go. Thank you. Yeah. He's seeking God. So that's what he's being strengthened. When he is in trouble, he's seeking God. So he's being strengthened. Seeking God. Bing. Yes. Wonderful. I love it. Yes, in verses 7 through 12, you notice he seeks God. He asks God for help. He prays. 11 to 12. 11 నుంచి 12 వచనాల్లో దేవుని కొరకు కనిపెట్టేవారు ఇంకా చాలా మంది విషయాలంటే ఆలో వచ్చిన అక్కడ ఆయన 9లో ఉంది మనకు అది. ఆయనకి తర్వాత వచ్చింది మనకు 9లో ఉంది. Yes, brother. Now I want to highlight verse 13. Someone read verse 13 for me. 13వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను దాని సజీవుల దేశమున నేను యెహోవాను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? ఆమేన్. Yes. I want us all to understand this because this was reminded to me last night. It is very important that, yes, we know in the next life we have blessings and no sorrow and joy and peace and love, everlasting. But we know that we are allowed to pray on earth as it is in heaven, as instructed. And it is so important that we believe we will see God's goodness here as well, so that our heart can take courage. అయితే ఈ భూమి మీద మనం ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు మనకు అనిపిస్తా ఉండొచ్చు, ఎందుకు ఇదంతా ఇలాంటి శ్రమ ఏంటి, ఇలాంటి శోధన ఏంటి అని అనుకుంటుండొచ్చు. కానీ 13వ వచనంలో సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుతున్నానంటే ఇక్కడ మనం భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరణము తర్వాత ఉన్నటువంటి జీవితంలో
మనము ఆయన దయను పొందుకుంటామనే నమ్మకము మనకి లేకపోతే ఇలాంటి బ్రతుకుని మనం బ్రతకలేము. ఏ నమ్మకంతో బ్రతుకున్నాం అంటే భూమి మీద ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ మరణము తర్వాత ప్రభువుతో, అంటే సజీవుల దేశం అంటే అది ప్రభువుతో పాటు ఉండి ఆయన దయను పొందుకోబోతున్నాము అనే మాటే మనల్ని భూమి మీద అన్ని విధాలుగా బలపరుస్తూ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Yes. Yes. Let's read verse 4. Let's read verse 14 again. 14వ వచనాన్ని చదువుదాం ఒకసారి. Amen. Praise the Lord. Yes. Let us go off to Psalms 34 verses, please read verses 8 through 14. 8 through 14. మైక్ లో చదవాలి. 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. 34వ కీర్తన 8 నుంచి 14. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవాయి ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనాను ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనాను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాల్చుకొను. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానం వెలికి దానికి వెళ్తాడు. Yes. Going into his presence. Praise the Lord. And we can seek his peace and go after it. Praise the Lord. ఆయన నామములో ఉండడం ద్వారా, ఆయనను వెంబడించడం ద్వారా మనకేం దొరుకుతుంది అంటే సమాధానం దొరుకుతుంది. ఎస్. Now, oftentimes waiting for the Lord can become wearisome. But after today, by the grace of God, we will know how to properly wait. So like Abraham, our hope continues to grow. ఇప్పటిదాకా చాలా సార్లు ఏదో ఒక విషయం కోసం అలాగూ మనం వెయిట్ చేసి విసిగిపోయి ఉంటాం. కానీ ఈ వాక్యం ద్వారా మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే అసలు మనం ఎలాగూ వెయిట్ చేయాలి, ఎలాగూ ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. అబ్రాహాము ఏ రకంగా అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టాడో 25 సంవత్సరాలు అలా చూస్తా ఉన్నాడో ఆ విషయం అనేటటువంటిది మనకి తెలిసి వస్తుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. Let us read Psalms 44 verses 1 all the way down to 15. Please. 44వ కీర్తన 1 నుంచి 15వ వచనం వరకు 1 నుంచి 15వ వచనం వరకు చదవండమ్మా. 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజములకు చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసేదివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబులకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామమూలననే మా మీదకి లేచువారిని మేము త్రొట్టివేయుదుము. నేను నా ఇంటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము.
ఈ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరి ఉన్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనకకు పారబోయి చేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు. భోజన పదార్థముగా ఒకరు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మల్ని సామెతకు హేతువుగాను ప్రజలకు తల ఆడించడం కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించు దూషించు వారి మాటలు వినుగా శత్రువును బట్టి పగ తీర్చుకున్న వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. Yes. Sometimes when we're waiting for God, that is how it can feel. When we constantly think of our disgrace in our current circumstances, that is how it can feel sometimes. Yes? Yes, brother. Yes, that's right. That's right. Why does God have us wait? Why? Sorry about that. Why does God have us wait? దేవుని కోసం కనిపెడతా ఉంటే, దేవుని కోసం ఎదురు చూస్తా ఉంటే, ఇతరుల దగ్గర మనం ఏదో చులకనైపోతా ఉంటాం. ఇతరులేమో చూసి మనల్ని ఆహా ఓహా అని తలాడించుకుంటా ఉంటారు. ఇంకేళ్ళ పరిస్థితి ఇంతేలే, దేవుడు దేవుడు అని అంటుంటారు. ఏమి మారర్లే అనేటటువంటి అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయినా కానీ ఇంకా మనం దేవుని కోసం అలాగే ఎదురు చూస్తా ఉంటాం. అసలు మనం ఇంతలాగా ఎదురు చూసేలాగా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటారు? ఇలాగ ఎదురు చూసేలాగా దేవుడు చేస్తున్నాడు అంటారు. Oh my goodness, she's telling that God is testing my faith. Testing your faith. God is testing my faith. Yeah. Like gold, it is tested to see whether your faith is true and that we can rejoice in. Yes, God tests our faith to see, like gold, if it's real, so that we can know that we are trusting the Lord. Yes, and we can rejoice in that. Very nice. Oh, you're muted, Pavan. Okay. Just touch it. Now, I see. Someone else wishes to say something. I like it. She's telling that why period of suffering is, if he tests more and the more might be coming out. Say that again. Repeat it, please. Why is he allowing a kind of suffering for a long period? The answer is, if he tests more and more perfection will be out. Perfection. I like that you said that, because I would love for us to read James 1 verses 2 through 4. నా సహోదరులారా, మీ విశ్వాసము మరియు పరీక్ష ఓర్పు పుట్టించిన ఎరిగి మీరు నానా విధముల పదులలో పడుతుంది. మహదాత్మను తెచ్చుకోండి. మీరు పొందులేని వారు వెళ్ళినట్టు ఓర్పు
lacking nothing. Perfection. That is why all God's ways are kind. That is what the Psalm says. All God's ways are kind and for our better. So, yes brother, that's true, 100% true. praise the Lord. Let us read Romans 8:31 through 39. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 8వ వచనం. ఉండగా ఏమందును దేవుడు మన పక్షముగా మనకి విజయములు అప్పగించిన వాడు సమస్తము మనకి ఎందుకు దేవుని చేస్తే ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉండువాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపుగా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారును, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారును. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనకి ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. Hallelujah, hallelujah, hallelujah. Yes, hallelujah. Good grief. And we talked about overcoming, but we can be more than conquerors. It is one thing to overcome. That means you get through it, right? And you're still strong. And to conquer means you've dominated over whatever's bothering you. But we are more than conquerors. Hallelujah. We are more than conquerors. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే ఎలాగున జయించాలి, ఎలాగున బయటపడాలనే విషయాన్ని మనం నేర్చుకుందాం. కానీ మనమంట జయించు కంటే మనము బలవంతులమని దేవుని వాక్యం చెప్తుంది. ఎలాంటి శ్రమ అయినా గాని, ఎలాంటిదైనా గాని వాటికంటే మనమే బలమైనటువంటి వాళ్ళమని దేవుని మాట ఇక్కడ రూఢిగా సెలవిస్తా ఉంది. Yes. Praise the Lord. So let us hope in God's steadfast love and walk with courage in the fact that God sees you and He loves you. దేవుని దృఢమైనటువంటి ప్రేమలో నమ్మకం ఉంచుదాం. దేవుని దృఢమైన ప్రేమలో నమ్మకం ఉంచుదాం. ఆయన నిన్ను ఏ రీతిగా ముందుకు నడిపించబోతున్నాడో దానిని మనం తెలుసుకుందాం. ఆమేన్, ఆమేన్. If times are good, rejoice that times are good. If times are hard, rejoice that God is making you perfect for your sake. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీకు సంతోషకరమైనటువంటి దినాలు ఉన్నప్పుడు దేవునిలో ఆ సంతోషాన్ని ఆనందించు, అనుభవించు. అయితే నీకు గనక ఒక బాధాకరమైనటువంటి దినములు నడుస్తున్నాయంటే నీలో నుంచి ఇంకాస్త మంచిదాన్ని, ఇంకాస్త మేలైన దానిని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి ఆనందించు. అదే నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా, Hallelujah. And let us do more than just endure this life. Let us be more than conquerors. Let us be overcomers. We are about to read about that. దేవునిలో ఆనందిస్తూ జయించు వారందరికంటే మనము ఇంకా బలమైన వాళ్ళమని నమ్ముదాం. ఆ రీతిగా దేవునిలో ముందుకు సాగుదాం. ఆమేన్, ఆమేన్. Yes, hallelujah.
Let us go to 1 John 5, 4, and 5. 1 John 5, 4 and 5. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకముని జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకముని జయించువాడు మరి ఎవరు? ఆమేన్, ఆమేన్. Amen, amen. Yes, we overcome by our faith. Hallelujah, hallelujah. Let us remember the power that God has given us, and let us walk in this faith. This is the utmost of that power. Let us look at Matthew 18 through 20. Matthew 18 through 20. Let me go there too. మత్తయి వార్త 18 నుంచి 20 వచనం వరకు చదువుదాం. ఇక్కడ లోకాన్ని జయించేది విశ్వాసమే అన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. భూమి మీద మీరు వేటిని బంధించుదురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. Hallelujah, hallelujah. Yes, Romans 18 through 20. Hallelujah. We also have been given a peace that surpasses all understanding, the peace that the world cannot give. Let us read John 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుదాం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆమేన్, హల్లెలూయా. Hallelujah, hallelujah. And let us, since we are now choosing to listen to God and obey his commands and await his instructions and learn from him, let us remember Matthew 7:24 through 27. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు కూడా చదువుదాం. దేవుని వాక్యాన్ని ఆ రీతిగా ధ్యానిద్దాం, నమ్ముదాం. ఏదైతే ఉందో మనం దానిని విశ్వసిద్దాం. 7వ అధ్యాయము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుడు పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆమేన్. Amen. Let those who believe say this after me. I am building my life on God's instructions. I will be immovable, like a rock. ఎవరైతే ఈ మాటలు వింటూ ఈ మాటలను ధ్యానిస్తూ ఆయన మాట ప్రకారం నడుస్తూ ఉన్నామో, ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తూ ఉన్నామో వారంట దేవుని మాట ప్రకారం వెళ్ళిన వాళ్ళట బండ మీద కట్టబడిన ఇల్లు వలె కదలక ఉండిపోయేవారుగా ఉంటారట. దేవునికి స్తోత్రం. Hallelujah. I am unmovable, like a rock when we build our life on God's word. Can we say that as a నాతో group? చెప్పండి, నేను కదలక మిగిలిపోయే బలమైన రాతి వలె ఉందును ఎప్పుడైతే దేవుని మాటలను నేను పాటించానో బలమైన పునాదిగా నేను ఉండేదను. ఆమేన్, ఆమేన్. Yes, praise the Lord. Let us not listen. Let's not listen to the world and the enemy
and their foolishness, because we have God and his perfect, pleasing good will. దేవుని జనాంగమా, లోకము చెప్పేటటువంటి మాట, లోకము చేసేటటువంటి అన్నిటి వైపు చూస్తూ దేవునికి దూరం కావద్దు. దేవునిని చూస్తూ ఆయనకు దగ్గర కండి, ఆయనకు మరింత సన్నిహితముగా మారండి. ఆమేన్, ఆమేన్, Amen. Let us read Romans 12:2. 12వ అధ్యాయం 2వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. So we know what to do with our minds and our thoughts and our actions. What has God called us to do here? Let us finish with Ephesians 2:10. 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంతో ముగించుకోబోతున్నాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. Hallelujah. We are the Hallelujah. Hallelujah. He has called us to good actions that he prepared ahead of time, that he's going to do through us. So it's all from God, through God, with God. Stay near your Heavenly Father, brothers and sisters, and you will rejoice. ఇక్కడ చదవబడినటువంటి మాటలో సమస్తమును దేవుని